బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ ఫోక్ సింగర్గా మనందరికీ పరిచయమే. ఆవిడ కష్టాల గురించి కూడా మనం చాలా దగ్గర చూసాం, విన్నాం. ఆవిడ పాటల్లో మనం కూడా లీనమైపోయి ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు కొత్తగా సింగర్ టు ప్రొడ్యూసర్ ఆవిడ జర్నీ ఎలా జరుగుతుంది అనేది వెంకట్రామయ్య గారి తాలూకా సినిమాతో మనందరం ముందుకి ప్రొడ్యూసర్గా వస్తున్నారు సింగర్ కోమలి గారు. ఆవిడతో చాలా విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగుండాలి. బాగుండాలని కోరుకుంటున్నాం మేము కూడా. అంటే సింగర్గా ఉన్నప్పుడు చాలా బాగున్నారు. ప్రొడ్యూసర్ అనేది చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే సింగర్ అనేది కూడా చాలా కష్టతరమైంది. ప్రతి పాయింట్ మనకు కష్టంతో కూడుకున్నదే. కానీ దాన్ని మనం ధైర్యం చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తామని ఒక ప్రొడ్యూసర్గా తెలుసుకున్నాను. ప్రొడ్యూసర్ అంటేనే అసలు చాలా ఒక స్టెప్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా భయపడాల్సి వస్తుంది. చాలా. అవును. ఎలా జరిగింది అసలు ఈ ప్రొడ్యూసర్ జర్నీ? ఎన్నో ఇబ్బందులు, అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే సినిమాకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వలేదు నేను. అది నా ఒక మొదటి బిడ్డగా, కన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తూ చాలా అందరినీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ను కూడా అందరినీ సంతృప్తి చెందే విధంగా వాళ్ళకు సపోర్ట్గా ఉంటూ ఎంత కష్టం వచ్చినా సరే సవాల్గా నిలుస్తూ ఆగొద్దు అనుకొని నా భర్త సహాయంతో నేను నమ్ముకున్న కళమ్మ తల్లి సాక్షిగా బయటికి రావడం జరిగింది. కానీ ప్రొడ్యూసర్ ఎందుకు అవుదాం అనుకున్నారు అసలు? అదంతే ఇక దైవ నిర్ణయం అండి. నేను ప్రొడ్యూసర్ అవుదామని అనుకోలేదు. క్యాజువల్గా ఒక కథ రాసుకోవడం జరిగింది. నా రియల్ లైఫ్ స్టోరీనే మామూలుగా ఒక చిన్న 10 లైన్లు రాసుకోవడం జరిగింది. దాన్ని ఒక డైరెక్టర్కి చెప్పిన అనమాట. తను డైరెక్టర్ అని ఈవెంట్లో పరిచయం అయిండు. చెప్పడం వల్ల సినిమా తీద్దామన్నాడు. ప్రొడ్యూసర్స్ వేరే. ఇంకా నేను వెళ్ళిపోయినా, తీద్దామనుకున్నా, ప్రొడ్యూసర్స్ డ్రాప్ అయిపోయినరు. నేనే ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, అంతే. అందుకని మీరు ఇప్పుడు డబ్బులు ఎలా అంటే ప్రొడ్యూసర్ అంటే మొత్తం మీరే చూసుకోవాలి? మా ఊరు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అన్నీ, ప్రతి రూపాయి నేను బయట నుండే తీసుకొచ్చినాను. నా సొంత డబ్బు అంటూ ఏదీ లేదు. నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు 1 రూపీ కూడా నా దగ్గర లేదండి. అవునా? లేదు. మరి ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్ అంటే? కథ మీద బలం, నాకున్న పట్టుదల, ఆ నమ్మకం. మా ఊరు జనాలు నాకు ఆ విధంగా సహాయపడ్డారు. మా ఆయన చాలా కష్టపడ్డాడండి. ఓకే. అసలు కనీసం 1 లక్ష రూపాయలు మన చేతికి రావాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు వచ్చి మన చేతిలో పడేంత వరకు మనకు ధైర్యం ఉండదు. నిజం. కానీ అలాంటిది ఒక రోజుకు 4 లక్షలు పంపించేది నాకు ఇంటికాడ నుండేని. షూట్ జరుగుతూ ఉంటే అనుకోకుండా షూట్ అంతా సెట్ అయిపోయింది. లొకేషన్కి వెళ్ళిపోయినరు ఆర్టిస్టులు అందరూ. అప్పటి వరకు మా దగ్గర 1 రూపీ కూడా లేదు. నువ్వు వెళ్ళు సెట్కి, నేను నీకు రోజువారీగా పంపిస్తానని మా ఊరు వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేసి మా ఆయనకి ఇవ్వడం జరిగింది. పాపం ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటే, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొని ఉంటే డబ్బు తీసుకొని మీరు ఇక్కడ నిలబడి సినిమా చేస్తున్నారు. అవును, నిజంగా ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన భార్యగా నేను ఈ అందరి తరపున నా కళాభివందనాలు తెలియజేస్తున్నా ఆయనకి. కాదు, ఎంత ఖర్చు అయిందండి మొత్తం సినిమాకి? చాలా పెద్ద మొత్తంలో. పెద్ద మొత్తం కోట్లలోనే అయింది. కోట్లలో అయిందా? వామ్మో. అవును. అంటే నమ్మకం ఉందా తిరిగి వస్తుంది పెట్టిన పెట్టుబడి అని? నమ్మకం ఉందండి. స్టోరీ మీద నమ్మకం ఉంది. చాలా మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా. మన ఫ్యామిలీ మీద మనకి ఎంత నమ్మకం ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరి మీద కంటే ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నాకు వంట చేస్తుంది, మా నాన్న నా కోసం ఏదో చేస్తాడనే నమ్మకం నీకు ఎంత ఉంటుందో. ఫ్యామిలీ సినిమా కాబట్టి నాకు ఫ్యామిలీ మీద చాలా నమ్మకం. ఆ ఫ్యామిలీ సినిమా తీసినందుకు నేను తప్పకుండా మీరందరూ నన్ను గెలిపిస్తారని, నా సినిమా చూసి నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆదరించాలని అనుకుంటాం. కానీ అంటే ఆర్టిస్టులకు డబ్బులు పెట్టాలి, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. అవును. ఒకరోజు క్యాన్సిల్ అవ్వచ్చు, షూట్ మధ్యలో ఆగిపోవచ్చు. దాన్ని మళ్ళీ ఒక్కరోజు కూడా క్యాన్సిల్ అవ్వనివ్వలేదు నేను. డే అండ్ నైట్ కష్టపడేది. 4:30కి అట్లా లేసేది, ఆర్టిస్టులను చెప్పేసుకునేది. డిపార్ట్మెంట్ మొత్తం నాకు మంచి, అంటే మంచి టీం దొరికిందనమాట. నా అదృష్టం ఏంటిదంటే నాకు దొరికిన ప్రతి టెక్నికల్ ఉంటారు కదా, వాళ్ళందరూ మంచి టీం, మంచి
చైతన్య అయితే చాలా మంచోడు, ఓకే. మా అసోసియేట్ డైరెక్టరు. ప్రతి మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టుగా నాకు మంచి టీం దొరకడం వల్ల నేను ముందుకు రావడం జరిగింది. నా ఒక్కదంతే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టపడ్డాడు నా సినిమా కోసం. కానీ నమ్ముతారు మీరు మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అని? నమ్ముతాను మేడం, తప్పకుండా. నేను చూసిన కదా, అంటే అసలు నాకేమీ తెలియదు. మీరు ఒక మాట అన్నారు, ఒక సింగర్గానే మీకు తెలుసు, ఒక సింగర్గానే నేను పరిచయం. అలాంటిది ఏమీ తెలియని వ్యక్తిని ప్రొడక్షన్లోకి వెళ్ళి, ప్రొడక్షన్ అంటే ఏంటిదో నేర్చుకున్నా. అక్కడ ఒక మామూలు పల్లెటూరు నుండి ఒక ఆడపిల్ల వచ్చి ధైర్యంగా సినిమా తీస్తూ మనందరికీ అన్నం పెడుతుంది, మనందరికీ జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆవిడను మనం నిలబెట్టాలని ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. నాకు నా టీం మొత్తం చాలా బెస్ట్ టీం అని చెప్పొచ్చు. ఓకే. సో నేను అసలు అంటే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం కానీ కోమలి గారు అంటే అందరికీ తెలిసిన, మా ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా తెలియాలి కాబట్టి ఎక్కడి నుంచి కోమలి గారు మీ ప్రయాణం ఎలా మొదలైంది అసలు? నేను పుట్టింది మాత్రం ఇంటికన్నె గ్రామం, కేసముద్రం మండలం. ఒక నిరుపేద రైతుకు బిడ్డను నేను. రైతు బిడ్డ. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నా ఓకే. కేసముద్రం మహర్షి డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. కానీ అంతకంటే ముందు నేను 6th క్లాస్ నుండే సాంగ్స్ పాడుతూ ఉంటాను. 6th క్లాస్ నుంచి? 4th క్లాస్ నుండి మా స్కూళ్ళల్లో పాడేది, కానీ 6th క్లాస్లో ఫస్ట్ బహుమతి అందుకున్నా. ఈ 8th క్లాస్లో నేను మారుమోగిన పాటలు పాడడం జరిగింది హెచ్ఎం టీవీలో. ఓకే. 8th క్లాస్. 10th క్లాస్లో రేలారేలలో ఫైనల్ విన్నాను. ఓకే. 10th క్లాస్కి ఒక రేలారే సింగర్ అయిపోయారు, అది కూడా ఫైనల్ విన్నర్ అయిపోయారు. అవును. ఈ జర్నీలోకి వచ్చేసారు. అవునవును. కానీ చదువు వదిలిపెట్టలేదు. చదువు వదిలిపెట్టలేదు. అటు ఒక రైతుకు పుట్టిన బిడ్డగా ఒక రైతుకే భార్యనైనా నేను. ఓకే. ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉంటాను మేడం. అవునా? ఎందుకంటే అది మనకు అన్నం పెట్టే అమ్మ, దాన్ని వదులుకుంటే మేము బ్రతకలేము. లవ్ మ్యారేజ్ ఇది? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఒక అంటే మా అమ్మ వాళ్ళకి మాకు ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. కాకపోతే రిలేషన్ పరంగా చూడడం జరిగింది. మా అత్తమ్మ లేదు మా ఇంట్లో, మేమే పెద్దవాళ్ళము. ఆ విధంగా సెట్ అయిపోయింది. ఎవరైనా సింగర్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే ఎవరైనా పాడిన వాళ్ళు? మా తాత మంచి కళాకారుడు, మా నాన్న వాళ్ళ తండ్రి, మా అమ్మ కూడా బాగా పాడుతుంది. ఓకే. అక్కడి నుంచి మీకు కూడా ఇట్లా సింగర్ అవ్వాలి అంతే, బ్లడ్ రిలేషనే. సో 10th క్లాస్లో ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఈ జర్నీ తీసుకుందామని ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్ళారా? లేదు మేడం, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నాకెవరు నేర్పించలేదు, నాకెవరు పాట రాసివ్వరు. ఇప్పటికి కూడా నేను పేపర్ మీద పెన్ను పెట్టి పాట రాసుకోను. అవునా? నా మనసులోనే రాసుకుంటాను, నేను డైరెక్ట్ పాడతాను. ఎక్కడ కూడా నేను చూసుకుంటే అసలు పాడను మేడం. మీరు రాసుకున్న సాంగ్సే అన్నీ మీరు చేసుకున్నవే ఏదైనా? అంతే. ఓకే. కొన్ని నా వల్ల కాకపోతే పరశురామ్ నాగం అని రాస్తాడు, చాలా బాగా రాస్తాడు అన్నయ్య, మంచి డైరెక్షన్ చేస్తాడు. నేను ట్యూన్ ఇస్తా, ఫస్ట్ నేను ఇచ్చిన ట్యూన్ మాత్రమే నాకు రాయాలి. ఓకే. అది ట్యూన్ కూడా మీకే అంటే అర్థమవుతుందా? అంటే ఎక్కడ నేర్చుకోలేదు సింగింగ్ ఏంటని తెలియదు కదా. కాకపోతే నాకున్న సంపద ఏంటంటే సేకరణ అనే ట్యూన్స్ నా దగ్గర ఉంటాయి. ఊర్లో ఒకప్పుడు అమ్మలు పాడుతుంటే విని నేను వాటిని నేర్చుకొని వాటి ద్వారా ఒక ట్యూన్ రెడీ చేసుకొని మంచి లిరిక్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను, నేను అనుభవించిన అనుభవాలను ఒక పాట రూపంలో మలుచుకొని పాడతాను. మీదప్పుడు ఒక సాంగ్ వచ్చుండే, పెళ్లి చేసి పంపించినావన్నా నన్ను నాన్న బాపు అని చెప్పేసి ఒక సాంగ్ ఉందండి. పెళ్లి చేసి పంపించిన నేను ఆనందంగా ఉంటాను అక్కడ ఇట్లా అవుతుందని చెప్పి వచ్చి ఏడుస్తా పాడుతుంటారు. ఆ పాట మీకు గుర్తుందా? పాడతారా మాకోసం ఒక 2 లైన్లు? కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, ఒడ్లు దంచిన పొట్టు శ్రీపెంట పాలు, ఆత్మగల్ల బిడ్డ అల్లున్ల పాలు, ఆత్మగల్ల బిడ్డ అల్లున్ల పాలు, తిన్నది తీనంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, అమ్మ నన్ను గన్నవా అమ్ముకున్నావా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయినాయా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయినాయా, ఉడుకుడుకు బూ అంటే భయమన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, సీకటింట్లకు పోతే భయమన్న బిడ్డ, సీకుడు సింతల్ల సిరిసెట్ల వందెనే,
సీకుడు సింతల్ల సిరిసెట్ల వందేనే. బాబా కాదండి, ఇవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కదా, మీరు ఫేస్ చేసి ఉండరు నాకు తెలిసి. ఇవి ఎవరు ఫేస్ చేస్తే చూసారు ఇవి? అంటే నేను ఫేస్ చేసిన. అవునా? నా లైఫ్లో అంటే మాకు అత్తమ్మ లేదు కదా, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, నేనే పెద్ద కోడల్ని. చిన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా ఇంటికాడ ఒక పాపని, నన్ను పేద రైతుకు పుట్టినా సరే నన్ను చాలా మంచిగా సాధిండు మా నాన్న. గౌరవంగా అప్పటి నుండి నాకు గౌరవమే అండి, నా పుట్టుకే అది అనుకుంటా గౌరవంగా ఉంది. చిన్నప్పటి నుండి నాకు గౌరవం దక్కిందంటే ఒక సాంగ్స్ ద్వారా, కలమ్మ తల్లి ద్వారానే. కోమలి అంటే ఈరోజు ప్రపంచానికి తెలిసిందంటేనే ఆ కలమ్మ తల్లి ద్వారానే. సో ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి అలా కుటుంబంలోకి వెళ్ళాక ఇబ్బంది పడ్డారు. అత్తలేని ఇంట్లో వ్యవసాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అట్లా రాయడం జరిగింది. ఓకే, అంతే. నా రియల్ లైఫ్ జీవితాన్ని నేను ఒక పాట రూపంలో మలుచుకున్నా. అలాంటివి చాలా ఉన్నాయి కదా. అవునవును, చాలా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పట్లేదు అంతే మీరు. అంటే జీవితం అంటేనే ఒక సమస్యతో ముడిపడి ఉంటుంది ఆడపిల్లకు. ఎక్కడ ఎంత మంచి ఆడపిల్లకైనా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి, కానీ మనం ఎదుర్కొంటాం. మనకు ఆ ధైర్యం ఇచ్చిండు భగవంతుడు. ఓకే, మనలో ఉందే సమస్యలను ఎదుర్కోవడం, ఎంతటి బాధనైనా ఎంతటి కష్టాన్నైనా దిగమింగుకోవడమే మనకున్న లక్ష్యం ఆడపిల్లలకి. కానీ అదొకటి అంటారు, పుట్టింట్లో నీకు బాగా జరిగింది, మంచిగా సాదుకున్నారంటే నువ్వు మెట్టినింటికి వెళ్ళాక ఎక్కలేని కష్టాలని పడతావు తల్లి అని అంటుంటారు. అది నిజం అనిపిస్తుందా మీకు? అది 100% అండి. కానీ ఆ తర్వాత మీ ఇంటిని మీరే నిలబెట్టుకున్నారు కదా. అవును. ఇప్పుడు మన ఇంటి దగ్గర మనం ధైర్యంగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని మన అమ్మ తినిపిస్తుంది, మనం ధైర్యంగా తినగలుగుతాం. కానీ అదే అత్తవారింటికాడ చాలా భయం అవుతుంది తెలుసా మనకు. ఎంత మంచి ఆడపిల్లకైనా, నువ్వు ఎంత జాబర్ అయినా సరే ఎంతో కొంత భయపడాల్సిందే మనకు. జస్ట్ నీలాగా నువ్వు కూర్చోడానికి కూడా భయం. అంతే. ఎవరు చూస్తున్నారు, ఏమనుకుంటారో, మా ఇంట్లో మామ అత్త వాళ్ళు అందరు ఉన్నారు కదా అనే భయం ఉంటుంది. అదే మన ఇంటికి వెళ్తే హ్యాపీగా నిద్ర కూడా పడుతుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కరోజు వెళ్ళినా చాలు. అది మాత్రం నిజం. అంటే అంతేలే, ఆడపిల్ల జీవితం అంటారు కదా, ఎవరిదైనా అంతే. బయటికి చెప్పుకోరు కానీ అది రియల్ లైఫ్ జీవితం అది మనకి. ఇక్కడ ఇలా ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ మరి సారంగధరియా ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే మూవీస్ లో అసలు ఎప్పుడు వచ్చింది? నేను మూవీలో పాడలేదు, కాకపోతే దాన్ని రేలాలో నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు సుద్దాల సార్ ఉన్నారనమాట జడ్జిగా, అశోక్ తేజ గారు. దాన్ని సారంగధరియా అనే పాట లవ్ స్టోరీ సినిమాలో పెట్టడం జరిగింది. ఓకే, దాని ద్వారా నేను బయటకు వచ్చిన. అది మీ సాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన. పాడనీయలేదు అని అడిగిన అంతే. ఓకే, పాడనివ్వలేదు మిమ్మల్ని, సినిమాలో పాడనివ్వలేదు అంటే నా పాట కదా, నేనే పాడితే బాగుండేదని కొట్లాడిన అంతే. అది మీరు రాసుకున్న పాటని కొట్లాడినారు అప్పుడు? అంటే ఇంకా అడగడం జరిగింది అంతే. మరి దానికి ఏం చెప్పారు? లేదమ్మా, పిక్చరైజేషన్ అయిపోయింది, పాడడం కుదరదు, సెన్సార్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నాకు తెలుస్తుంది సెన్సార్ అంటే ఏంది, పిక్చరైజేషన్ అంటే ఏంది, అయిపోయినాక కూడా పాడియొచ్చు కదా అని అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ ప్రొడ్యూసర్ స్థానంలోకి వచ్చినాక ఆ సినిమా వెనకాల ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అసలు ఎన్ని ఎదుర్కొని ఇన్ని సినిమాలు ఏ విధంగా తీయగలిగినరు, అసలు ఏ విధంగా బయటకు వచ్చినాయి అనేది నేను చాలా నేర్చుకున్నా. అవునా? అంటే వచ్చే ముందు ఒకలా ఉంటుంది, వచ్చిన దిగిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. అంతే. సినిమాలో ప్రొడ్యూసర్కు ఉన్న ఇబ్బందులు ఎవరికి ఉండవండి. ఆర్టిస్టులు అంటారా, వస్తారు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేసుకుంటారు, వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతారు. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కూడా ముందు ఇంకా ఎలా ఉంటుందో అనే తపన పడతా ఉంటాడు. సినిమా రిలీజ్ అవ్వాలి, అది వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటారు, అది ఓటీటీకి వెళ్ళాలి, దానికి డబ్బులు రావాలి, అసలు అవును అదొక ప్రాసెస్ అవుతానే ఉంటుంది. చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని గురించి మాట్లాడే ముందు ఎలాగో మీ పాట అప్పుడు పాడనివ్వలేదు వాళ్ళు, మనం పాడిద్దాం, మా కోసం పాడొచ్చు కదా సారంగధరియా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. కానీ నిజం చెప్పాలంటే మేడం, అసలు ఎక్కడికి పోయినా ఆ పాటను అడుగుతున్నారంటే
ఒక పల్లెటూరులో సేకరించి తెచ్చి రాసిన పాట ఇంతమంది గుండెలను హృదయాలను గెలుచుకున్నందుకు ఇది ఎక్కడ నేర్చుకున్నారా మీరు? ఈ పాటకి మూలం ఏంటి? మా అమ్మమ్మ నేర్పించింది. ఓకే. మీ అమ్మమ్మ పాటలు నేర్పిస్తారా? అంటే ఊర్లో అమ్మమ్మ పాడేది, అప్పుడు నేను విన్నాను, నేర్చుకున్నాను. నాకు ఎవ్వరు నేర్పించారు మేడం. ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటూ పని చేస్తూ ఏదో ఒక ట్యూన్ ఆలోచిస్తూనే ఉంటా, రాసుకుంటూనే ఉంటా. నాకు ఎవ్వరు నేర్పించరు, రాయమని కూడా నాకు ఎవరు చెప్పరు. ఇప్పుడు మన కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని మర్చిపోవడం కోసం ఒక పాటగా మలుచుకుంటాం. ఓకే, అంతే. ఎగ్జాక్ట్లీ ఇందాక మనం అనుకున్నట్టు సింగర్స్ కుండే ఒక ప్లస్ పాయింట్ అది. కోపం ఉన్నా బాధ ఉన్నా ఎలా ఉన్నా ఒక పాట లాగా మాట్లాడుకోవచ్చు దాన్ని. అవును, ఒక పని చేసుకుంటూ పాట పాడుకుంటే ఆ సంతోషమే వేరు. అసలు ఆ కష్టం, ఆ మరుక్షణం ఆ ఇబ్బందులు మర్చిపోతారు. ఆ పాటలో పడిపోయి అది కూడా వెళ్ళిపోతుంది. కానీ సింగర్స్ కున్న అదృష్టం అదే. అంతేనా? సో మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి కోమలి గారు? నా జీవితంలో నాకు హ్యాపీ మూమెంట్ అంటూ ఏదీ లేదు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, కానీ నా భర్త నాకు ఎప్పుడు తోడు ఉంటూనే ఉన్నాడు. నేను ఒక అత్తలేని ఇంటి కోడల్ని కాబట్టి నాకు హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ లేదు. అయ్యో, ఎందుకండి అలా? అత్తలేని కోడలంటే ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కోరుకోవడం కూడా అలానే కోరుకోదండి. అత్త ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, అత్తుంటే అది వేరే ఉంటది. అంటే ఇంట్లో మీరే ఇప్పుడు పెద్ద మనిషిలాగా అయిపోతారు కదా. అన్ని సమస్యలు మన మీదే పడిపోతాయి, అన్ని భారాలు మనమే మోయాల్సి వస్తుంది. ఆవిడ ఉంటే ఏది మంచి ఏది చెడు, ఒక మాట అన్నా సరే, మనల్ని కోపగించినా సరే, మన అమ్మ అయితే అంటది కదా, అమ్మ అంటేనే ఓర్చుకుంటాం మనం కూడా. చూడండి, అత్త అంటేనే ఓర్చుకోం. అది నిజం. కానీ ఆవిడ ఎన్ని అయినా సరే ఆ పెద్ద దిక్కు అనేది ఉండాలి ఇంటికి. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆయన పరిస్థితి ఏందో అని వెంటనే ఆలోచించి రావాల్సి వస్తుంది. అది ఆవిడ ఉంటే మా అత్త ముందులే అనేసి ఆలోచించి ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ ఉండాలన్న తృప్తి అనిపిస్తుంది. ఏ విధంగా కాకపోయినా ఇంటికి పెద్ద దిక్కు అత్త అనేది తప్పకుండా ఉండాలి. అది నిజం. మీ మామయ్య గారు లేరా? ఉన్నారు. ఆయన మీరే చూసుకుంటారు. అవును, అంతే కదా. మీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు బై ది వే? ఉన్నాడు. ఓకే, తను ఏం చేస్తున్నాడు? L&T ఫైనాన్స్ లో జాబ్ చేసుకుంటాడు. ఓకే, సో మీది కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. అవును, ఒక తమ్ముడు, వాడికి 2 కొడుకులు. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా ఒక ఆనందకరమైన సందర్భమే లేదు మీ జీవితంలో? లేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నా సరే, అమ్మ నాన్న ఏ విధంగా ఇబ్బంది పడతారు మా కోసం అనేది చూసిన. ఓకే, మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదివించడానికి ఇబ్బంది పడ్డారా? అంటే ఒక నిరుపేద రైతు, అసలు ఈ సినిమా తీయడానికి కారణం కూడా అదే. ఒక మధ్యతరగతి రైతు తను బతుకుతూ తన పిల్లల్ని బతికిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మామూలుగా పల్లెటూర్లలో వ్యవసాయం చేస్తూ వచ్చిన సంపాదన, దానికి పెట్టే పెట్టుబడి, ఇంట్లో పిల్లల చదివించడం ఎందుకులే అని కూడా అనుకుని ఉండొచ్చు వాళ్ళు, కానీ మిమ్మల్ని కూడా డిగ్రీ చదివించారు. ఈ సినిమా చూస్తే కూడా మీకు ఆ తండ్రి పడే వేదన ఎటువంటిదో మీకు తెలుస్తుంది. మీ స్టోరీ అనుకోవచ్చా ఈ సినిమా? అవునండి, మీ జీవితం. ఓకే, అనుకోవచ్చు తప్పకుండా. ప్రతి ఒక్కరి జీవితం అది. ఇంకా చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సీన్కి, ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారు మీరు తప్పకుండా. ప్రతి ఒక్కటి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా అప్పులు ఉంటాయి కదా మీకు కోమలి గారు బయట, అంటే నిద్ర లేస్తే మీకు అప్పులే వస్తుంటాయి మైండ్లో కూడా. ఎలా భయం అనిపించట్లేదా? ఈ అప్పులని ఎలా తీరుస్తాను నేను? అసలు ధైర్యం ఉంది, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనే ధైర్యం ఉంది. ప్రజలు వెళ్తారు, ఫ్యామిలీ సినిమా కదా, తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆదరించాలి, ప్రతి ఒక్కరు నన్ను నిలబెట్టాలి. ఒక నిరుపేద రైతుకు పుట్టిన బిడ్డను వచ్చి ఇంతటి సాహసం చేసి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కోమలి క్రియేషన్ అనే బ్యానర్ నిలబడుతుందా లేదా అని అనుకున్న తరుణంలో దాన్ని నిలబెట్టుకొని రిలీజింగ్ దాకా వచ్చాను. కాబట్టి మీరందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా మీరందరూ ఈ ఆడబిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని, మీ ఇంటి బిడ్డగా అనుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగాలండి. అండ్ అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? బాగా బాధపడిన సందర్భం, చాలా ఎక్కువ బాధపడిన సందర్భం? చాలా ఉన్నదండి. అంటే ఇంకా కొన్ని సందర్భాలల్లో
ఒక పేదింటి బిడ్డకు ఇంత బాధలు ఉంటాయా? డబ్బు ఉన్న వాళ్ళది ఒకలాగా, లేని వాళ్ళది ఒకలాగా. అంటే ఒకటి ఉంటుంది, ఉన్న చెట్టుకు ఏ చెట్టుకు అంతే గాలి అని చెప్పేసి. అలా ఉంటుందా? మనమంటూ ఆ స్థానంలో ఉండాలి, నిలబడాలి అనే కసితోనే ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం. ఆ పేదరికం అనే ఒక ముసుగు నాలో లేకపోతే నేను ఇన్ని ప్రయత్నాలు చేయకపోతుంటే కావచ్చు. ఏమంత కష్టం వచ్చింది మీ కింద నుంచి? మీరు చాలా కష్టపడ్డాను అంటున్నారు. అంటే ఇంట్లో సమస్యలు అంతే. ఇంకా కానీ నా భర్త చాలా మంచోడు. మీ హస్బెండ్ మంచోళ్ళు కాకపోతే మీరు ఈరోజు సినిమా తీసి ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు కాదులేండి. అంటే చాలా కష్టపడ్డాను అంటే ఏంటి ఆ కష్టం అని తెలుసుకోవాలని ఉంటుంది కదా అందరికీ. కానీ ఇక కొన్నిటి కారణాలు ఉండవు మేడం, కొన్ని చెప్పలేని కూడా ఉండొచ్చు అంతే. బట్ నిజంగా ఒక ప్రొడ్యూసర్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, మీరు మొత్తం సినిమా తీసేసిన తర్వాత కూడా అది రిలీజ్ చేయడానికి కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఒక రిలీజ్ డేట్ కోసం పెద్ద సినిమా ఉండకూడదు, ఆ రోజులో ఇంకెవరిది సినిమా ఉండకూడదు, మన సినిమానే ఉండాలి, ఈ సినిమా ఈ డేట్లో పెట్టకూడదు, ఈ డేట్లో పెట్టకూడదు, అందరూ ఒప్పుకొని ఆ సినిమా రిలీజ్ అవ్వడం అంటే తలకాయ ప్రాణం తొక్కొస్తా ఉంటుంది. చూసుంటారు కదా, ఎలా ఉండింది అసలు ఈ జర్నీ? అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా. కాకపోతే ఈ ప్రైమ్ షో వాళ్ళు హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, మేము థియేటర్లు ఇస్తాము, డిస్ట్రిబ్యూటింగ్ చేస్తాము, అమ్మ నువ్వు ధైర్యంగా మంచిగా చాలా జాగ్రత్తగా థియేటర్లు ఇచ్చేంత వరకే మా బాధ్యత, పబ్లిక్ రావడం నీ బాధ్యత అని చెప్పిండ్రు. చాలా కష్టం అమ్మా, దేనికైనా ప్రతి రూపాయి ఎంతో కష్టపడి తెచ్చుంటావు కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, నువ్వు మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. థియేటర్లకు జనం రావడం అనేది ఎవరు ఆపలేరు. సినిమా బాగుంది అని ఎవరి నోట్లోంచైనా వచ్చింది అంటే 100 నెగిటివ్ రివ్యూలు వస్తున్నా సినిమా బాగుంది అని ఎవరైనా చెప్పుకుంటున్నారు. కానీ సినిమా చాలా బాగుంది మేడం. అయ్యో, మనకి మన నాన్న అంటే ఎంత ఇష్టం. ఒక నాన్న మన వెనుకాల ఎంత కష్టపడుతున్నాడు. తను జీవితం అంతా గడిచిపోయిన చివరి క్షణం కూడా నా పిల్లలకు నేను ఏదో చెయ్యాలి అనే తండ్రి కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మనకు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడే మనం అన్నీ తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో ఒక రోజు మన తల్లిదండ్రుల కోసం మనం కేటాయించాలి. మనం కూడా ఒకప్పుడు అమ్మా నాన్నలమే అవుతామని ఆలోచించి మన తల్లిదండ్రులను గౌరవించాలి, మన కుటుంబాన్ని గౌరవించాలి, మన సంస్కృతిని గౌరవించాలి అని తెలియజేసే ఒక సినిమాని ఈ వెంకటరామయ్య గారి తాలూకా ఒక ఆడపిల్ల యొక్క కన్నీటి కథ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లను టచ్ చేస్తుంది ఈ సినిమా. ఓకే, మీ ఆర్టిస్టుల గురించి చెప్పండి. మీ సినిమాలో ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరూ చాలా బాగా యాక్ట్ చేసిండ్రు. దివిజ గారు కానీ, హీరో మురళీధర్ గౌడు, సుధా మేడం గారు, సత్యశ్రీ గారు, గౌరీ, జీవన్ ప్రియ, ప్రతి ఒక్కరు చాలా మంచి యాక్టింగ్ చేసిండ్రు. హరీష్ టెక్కలి, ప్రతి ఒక్కరు. పేర్లు చెప్తున్నారు. చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచి మ్యూజిక్ వేయడం జరిగింది. లిరిక్స్ కూడా తనే ఇచ్చిండు. ఒక ఫోక్ సింగర్ అయ్యిండి వచ్చి ఇంత కష్టపడుతుంది కాబట్టి. మీరు పాడుకోలేదా మీ సినిమాలో ఒక్క పాట కూడా? లేదు. అరే అదేంటి? కొన్ని ఉంటాయి ఇంకా, అంతే. అంతేనా? సినిమా అన్నప్పుడు అన్నీ మనకు అనుకోగా ఉండవు, వాటికి అనుకోగా మనం మారిపోతూ ఉండాలి. సినిమా అంటేనే అంత. అంటే కానీ మీరు ఫస్ట్ ఫోక్ సింగర్ కదా, ఆ ఫోక్ ని దాంట్లో పెట్టాలని ప్రయత్నించలేదా? ఆల్రెడీ పాట పెట్టిన, కలిగినోరిల్లు పాటని కంటికి రెప్పోలే అని రాసి పాడడం జరిగింది. బాగుంటది. మీరే పాడినారా? లేదు, వేరే వాళ్ళు పాడి. అదే ఎందుకు? అది నేను పాడితే కూడా ఇంకా బాగుంటుందని, కాకపోతే ఆడియో పరంగా ఆలోచించడం జరిగింది. కానీ ఒకసారి నేను ఆ పాట పాడతాను, మా సినిమాలోది కాబట్టి. పాడండి. కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే, కాలం మారుతున్న తీరు మారదాయే, కోడన్ల కన్నీళ్ళ దారాగదాయే, ఆత్మగౌరవాలే అల్లుని పాలాయే, పుట్టింటి ప్రేమలే లోకు అయిపాయే, ఏం చెప్పనే తల్లి సీత కష్టాలు, ఏం రాత రాశాడో ఆ బ్రహ్మదేవుడే, తట్టుకోవే తల్లి పుట్టింటి పేరును మెట్టింట్లో నిలపాలే,
కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే. కాలం మారుతున్న తీరు మారాదాయే కోడన్ల కన్నీళ్ళ దారాగదాయే. కానీ నిజంగానే ఏదైనా అవగానే లేదా మనం ఆడపిల్ల సర్దుకోవాలి, ఆడపిల్ల కాబట్టి సర్దుకోవాలి. ప్రతిదీ అసలు మనకి ఆడపిల్ల అనే పేరు ఎందుకు పెట్టిండో, ఆడపిల్ల అంతే, ఆడపిల్లని చేసే ఆడపిల్లని చేసేసిండు, అక్కడికి పంపించేస్తాడు. కానీ అక్కడ పిల్ల కూడా కాలేం మనం, అది వాళ్ళ ఇల్లు ఇది వీళ్ళ ఇల్లు. ఎవరి పిల్ల ఎవరి ఇంటికి పరిమితం కాలేం మనం. మన పేరుకే మన ఆడపిల్ల. ఇక్కడ పుట్టిన అమ్మ నాన్న కొంత వయసు వచ్చేసరికి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అక్కడ కూడా వాళ్ళ బిడ్డం కాదు మనం, ఇంటి కోడలి మాత్రమే. అక్కడ కూడా మనకు ధైర్యం ఉండదు, అధికారం ఉండదు. ఇక్కడ అధికారం ఉండదు, ఇక్కడ ధైర్యం ఉండదు. కానీ మన ధైర్యం మనదే, మనకంటూ ధైర్యం ఉంది, మనకే మనం స్ఫూర్తి. అంతే, మనం లేకుంటే వీళ్ళు ఎవరు లేరు. అది కదా, అది నిజం. అది గుర్తించుకోవట్లేదు. అంటే ఆడపిల్ల కాబట్టి సర్దుకోంబు, ఆడపిల్ల అమ్మ తప్పదు, సర్దుకోపో, తప్పదు తప్పదు అని అంటారు. తప్పదు, కానీ ఇప్పటికి అవి తప్పట్లేవు. ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఆడపిల్లలకు జరిగే ఇబ్బందులు, అరాచకాలు అసలు తగ్గిపోవట్లేవు, ఎక్కడ తగ్గట్లేవు. ఆడపిల్లకి రక్షణ లేదు. ఓకే, మీకు ఫస్ట్ పేరు తెచ్చిపెట్టిన పాట పాడండి కోమలి గారు మా కోసం ఈరోజు. ఫస్ట్ పేరు తెచ్చిపెట్టిందంటే అందరిలో పేరు వచ్చిన పాట అది సారంగ తరిగిన. అది మీది అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు కూడా ఆ పాట వచ్చింది. తర్వాతకి ఈ మధ్యలో యూట్యూబ్లో బాలంతరాల అని ఒక పాట పాడడం జరిగింది. ఓకే, మంచి పాట, అది ఎమోషనల్ పాట. ఎక్కువ కోమలి అంటేనే సెంటిమెంట్. కోమలి అంటేనే సెంటిమెంట్. ఎందుకు మీ లోపల ఎమోషన్స్ ఎక్కువ నిండిపోయి ఉండడం వల్ల అలా వస్తున్నాయి అంటారా? అంతే మేడం. ఏదా బాలంతరాలు సాంగ్ పాడండి ఒకరు. బయలెల్లు బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లు, బయలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా. ఎవరయ్యా మీరెవరయ్యా అర్ధరాత్రి వేళ స్వామి, ముక్కు పచ్చాలారలే స్వామి, పసిముఖము చూడలే స్వామి. నా అందాలు అగ్గిల గాలినవే, నా నిందలు ఊరిలో కలిసినవే, నా బంధాలు బొందల గప్పినవే, నా వందలు మన్నుల కలిసినవే. కట్టుకున్న పెనిమిటి స్వామి, కలిసి ఉంటే నిందేల స్వామి, ఒట్టు వేసి ఒప్పుకున్నాడే, జంట నన్ను వీడనన్నాడే. ప్రతి దాంట్లో అంటే యమధర్మరాజులు వచ్చి తీసుకుపోతా అంటారు అన్నమాట. చంటి బిడ్డను వదిలేసి పోలేక ఆ భర్తను, ఇల్లు, ఆకిలి, సొమ్ములు ప్రతి ఒక్కటి వదిలిపెట్టి పోలే. అంటే దానికి అర్థం ఎన్ని ఉన్నా, సొమ్ములున్నా, బట్టలున్నా, ఎంత ఉన్నా మనం ఎన్ని రోజులకైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఆ యములు వచ్చినాక ఎవ్వరు ఆపలేరు. మీ గోల్ ఏంటి కోమలి గారు ఫైనల్గా? నాలో ఎంతో కొంత మంచి ప్రకృతి సంపద దాగి ఉంది, నా మనసుకు అది తెలుసు. దాన్ని నేను ప్రజలకు పంచాలని, నా ద్వారా మంచి ప్రకృతి సిద్ధమైన పాటలు, పల్లె మట్టి వాసనలు, మంచి మంచి, ఇంకా ఈ సినిమా మంచి హిట్ అయితే ఇంకో మంచి పల్లె ప్రేమ కథతో మంచి అద్భుతమైన మూవీతో మీ అందరి ముందుకు తప్పకుండా వస్తాను. నాలో ఉన్న సంపద అది సమాధి అయిపోకూడదు. నాలో ధైర్యం లేదు, వెనక బలం లేదని అనుకోవద్దు. ఇప్పుడు ఆ బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు ధైర్యం లేకపోయినా, బలం లేకపోయినా, నాలో ఉన్న ఈ పల్లె సంస్కృతికి పంచాలని ఒక పాట రూపంలో ముందుకొచ్చిన, ఇక ముందు కూడా అంతే పద్ధతిగా మంచి కుటుంబ విలువలను తెలియజేసే మంచి ప్రేమ కథా చిత్రంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం తప్పకుండా. కోమలి గారు ఖచ్చితంగా అంటే ఒక రైతు బిడ్డగా ఇక్కడ దాకా వచ్చి ఇన్ని కష్టాలు పడి సినిమా తీసుంటారు. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి. ఇలాంటి సినిమా ఇంకొకటి తీసే ధైర్యం కూడా మీకు పెరగాలని. అలానే అయితేనే కదా ధైర్యం వచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జూలై 17న థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు 17th, 18th, 19th నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను నిలబడతానండి. నాలాంటి ప్రొడ్యూసర్స్ అవసరమని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పిండ్రు నాతోని. కానీ ఎంత చెప్పినా ప్రొడ్యూసర్ అంటేనే కష్టతరమైన పని. అది మాత్రం చాలా ఇబ్బంది. ఎన్నో పెట్టుకొని సర్వం దారపోసి మళ్ళీ వెతుకులాడుకుంటది ప్రొడ్యూసర్.
ఖచ్చితంగా హిట్ రావాలని, హిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా తప్పకుండా కోరుకుంటున్నాను. మేడం. మళ్ళీ కలుద్దాం సక్సెస్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.